నమస్కారం. ఎమోషనల్ ట్రేడర్ ఛానల్కి స్వాగతం. స్టాక్ మార్కెట్లో కోట్లు సంపాదించడం ఎలాగో చెప్పేవాళ్ళు వేలల్లో ఉంటారు. కానీ మీ డబ్బుని పోగొట్టుకోకుండా ఎలా కాపాడుకోవాలో చెప్పేవాడు ఒక్కడు కూడా లేడు. ఎవరైనా చెప్పినా ఎవ్వరూ వినరు. ఈరోజు నేను మీకు ఇలాంటి విషయాన్ని చెప్పబోతున్నాను. ఇది కేవలం ఒక కథ కాదు. అతి విశ్వాసంతో మార్కెట్ మాయలో పడిపోయి కళ్ళు మూసుకుపోయిన ఇన్వెస్టర్ల కథ. 30 ఏళ్ళ నా అనుభవం నేర్పిన ఒక చేదు నిజం ఇది. మీరు కనుక ఇప్పుడు జాగ్రత్త పడకపోతే రేపు బాధపడాల్సి వస్తుంది. అసలు ఏం జరిగింది, ఆ చేదు నిజం ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఒక పచ్చి నిజం చెప్పనా? లోకానికి మేలు చేసే నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ముఖ్యంగా ఈ మాయాజాలం లాంటి షేర్ మార్కెట్ ప్రపంచంలో ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఏ విషయంలోనూ అంత సులభంగా ఒప్పించలేడు. ఇది ఎవరో పుస్తకాల్లో రాసింది కాదు. గత 30 ఏళ్ళుగా ఈ మార్కెట్ ఒడిదుడుకులను దగ్గరుండి చూసిన నా అనుభవంతో చెప్తున్న మాట. గడిచిన 3 దశాబ్దాలలో మార్కెట్ ఎన్నోసార్లు గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆ సమయాల్లో నా మిత్రులకు ఎన్నోసార్లు హెచ్చరించాను. మిత్రమా, మార్కెట్ డేంజర్ జోన్లో ఉంది. ఈ పిఈ రేషియోలు అసలు నిలబడవు. ఇక్కడి నుండి మార్కెట్ కుప్ప కూలిపోతుంది. జాగ్రత్త అని మొత్తుకున్నాను. నేను చెప్పే నిజాలు వాళ్ళకు నచ్చవు. నా మీద కోపంతో రగిలిపోతారు. ఒక దశలో నా హెచ్చరికలు భరించలేక నాతో మాట్లాడడం మానేశారు కొంతమంది. కొన్నాళ్ళ వరకు. మార్కెట్ ఫాల్ అయిన తర్వాత నీ మాట వినింటే బాగుండేది అని అంటారు. మళ్ళీ ఇది ఇలా ఉంటే కనీసం నా ఇంట్లో వాళ్ళు కూడా సరిగా నా మాటలు వినరు. కొన్ని మాటలు అంతలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు యూత్ ఈ కాలంలో. ఇది ఈ షేర్ మార్కెట్ విచిత్రం. గత 2 ఏళ్ళుగా మా వాడికి ఎన్నిసార్లు చెప్పినా అది నిష్ఠూరంగానే వినిపిస్తుంది. వాడు కొన్న షేర్ పెరిగిన ప్రతిసారి, ఒరే ఇది పీక్ స్టేజ్రా, మంచి లాభంలో ఉన్నావు, కాస్త ప్రాఫిట్ బుక్ చేసుకో అని నేను అంటే, నువ్వెప్పుడు ఇంతేనన్నా, నీకు అసలు లాంగ్ టర్మ్ విజన్ లేదు, ఇది ఇంకా పెరుగుతుంది చూడు అని నా మీదే విసుక్కుంటాడు. ఆ షేర్ పడ్డాక నువ్వే కరెక్ట్ డాడీ అంటాడు. మల్టీబ్యాగర్ కథలు చెప్తాడు. ఈ మల్టీబ్యాగర్ కథలన్నీ ఆ షేర్ పెరిగిపోయిన తర్వాత పేపర్లలో, యూట్యూబ్ వీడియోల్లో వినడానికి బాగుంటాయి తప్ప అది ముందే అలా అవుతుందని గ్యారంటీ ఇచ్చేవాడు ఈ లోకంలోనే లేడు. అసలు ఆ కంపెనీ ప్రమోటర్కే తన షేర్ 50 రెట్లు 100 రెట్లు పెరుగుతుందని తెలియదు. పెరిగిన తర్వాత వాడు కూడా ఆశ్చర్యపోతాడు. ఇక మా బాబు సంగతి అయితే మరీ విచిత్రం. కనీసం బాబుకైనా కొంచెం అనుభవం ఉంది కాబట్టి నేను చెప్పింది వింటాడు. కానీ ఈమెకు అసలు అనుభవమే లేదు. ఇప్పుడిప్పుడే మార్కెట్ని గమనిస్తుంది. కానీ తనలో ఉన్న ఎగ్జైట్మెంట్ చూస్తే నాకు నవ్వు వస్తుంది. ముఖ్యంగా 2024 ఎలక్షన్స్ తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో మార్కెట్ పెరిగిన తీరు చూసి వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమైన పని అయింది నాకు. అప్పుడు మా బాబు నా దగ్గరకు వచ్చి, నాన్న చూసావా, నువ్వు అనవసరంగా ముందే ప్రాఫిట్ బుక్ చేసావు, ఉంచుకొని ఉంటే ఇప్పుడు ఎన్ని లక్షలు వచ్చేవి, నెలకు 20% వరకు పెరిగింది అనేది. మార్కెట్ మనిషిని ఎంతగా భ్రమింపజేస్తుందో చెప్పడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. నా 30 ఏళ్ళ అనుభవం కూడా వాళ్ళని 100% ఒప్పించలేకపోయింది. మార్కెట్ ఇచ్చే ఆ ఎగ్జైట్మెంట్ మనిషిని అలా అయస్కాంతంలా లాగేసుకుంటుంది. సరిగ్గా దీపం వెలుగును చూసి మురిసిపోయి అందులో పడి మాడిపోయే మిడతల్లాగా ఇన్వెస్టర్లు కూడా ఆ లాభాల మాయలో పడి సర్వస్వం కోల్పోతుంటారు. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక్కటే. మార్కెట్ నిప్పు లాంటిది. దూరం నుంచి చూస్తే వెలుగునిస్తుంది, కానీ ఆశతో అతి దగ్గరకు వెళ్తే నిలువునా దహించేస్తుంది. చూశారు కదా, నా మిత్రులు, నా సొంత కొడుకు, నా కూతురు షేర్లపై ప్రేమ పెంచుకున్నారు. ఎందుకంటే మార్కెట్ ఇచ్చే ఆ లాభం అనే మత్తు అలాంటిది. అది మన కళ్ళకు గంతలు కడుతుంది, మెదడు పని చేయకుండా చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్కెట్ ఇచ్చే అంకెలు చూసి మురిసిపోకండి. ఆ డబ్బు మీ అకౌంట్లోకి వచ్చే వరకు అది మీది కాదు. నా నెక్స్ట్ వీడియోలో గత 30 ఏళ్లలో వచ్చిన లాభాలలాగే రాబోయే 30 ఏళ్లలో వస్తాయా
గురించి వివరిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అనుభవాలను కామెంట్ రూపంలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేసి వారిని హెచ్చరించండి. థ్యాంక్ యూ.